హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. సో సమ్మర్లో చేసుకునేవన్నీ కూడాను 1 by 1 వీడియో అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు అయితే ఫస్ట్గా మనకి ఈజీ వేలో స్టార్ట్ చేశాను. మనం నైట్ వండుకునే అన్నం మార్నింగ్ మిగిలిపోతూ ఉంటుంది కదా, సో ఆ అన్నాన్ని వేస్ట్గా పడేయకుండా వాటితో చక్కగా వడియాలు అయితే చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే అన్నాన్ని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. నార్మల్గా అయితే మనకి రేషన్ బియ్యం, పంట బియ్యం అయితే కొంచెం మ్యాష్ అయిపోతుంది, ఇలా పిసికిన వెంటనే మెత్తగా అయిపోతుంది. ఇవి కొంచెం సన్న బియ్యం కాబట్టి పొడి పొడిగా ఉన్నాయి, కానీ నేను మిక్సీ పట్టుకున్నాను. లేదంటే చేత్తో పిసికేసుకున్నా సరిపోతుంది. సో అన్నం అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, అలానే కొద్దిగా జీలకర్ర వేసి మొత్తం అంతా కలిసేటట్లు కలిపేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మన వడియాలకైతే పిండి రెడీ అయిపోయినట్టేనే. ఇదే వడియాలు. ఇదిగో చూస్తున్నారు కదా, నేను చూపించే విధంగా అయితే కొద్ది కొద్దిగా పెట్టేసుకోవాలి. ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా అంటే వడియాలు మనం మేడపైకి వెళ్ళి ఎండలో కూర్చొని పెట్టాలి, కానీ దీనికి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. చక్కగా ఇంట్లో కూర్చొని పెట్టేసుకొని ఆ తర్వాత ప్లేట్ని తీసుకెళ్ళి మేడపై పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నం ముద్దలు తీసుకొని చిన్న చిన్న ఉండలుగా పెట్టుకోవాలి. మరి నేను చూపించే సైజులో పెట్టుకుంటే సరిపోతుంది. మరీ పెద్దగా పెట్టుకున్నా, మరీ చిన్నగా పెట్టుకున్నా ఎండిపోయాక మరీ చిన్నవి అయిపోతాయి. అలానే కాస్త పెద్దగా పెట్టుకున్నా లోపల అన్నది సరిగ్గా ఎండవన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఆ అన్నం అయితే నాకు ఇలా 2 పల్లెలు వడియాలు వచ్చాయి. ఇప్పుడు వాటిని అయితే నేను ఇలా మేడపైకి తీసుకెళ్ళి ఆరేసుకున్నాను. ఇప్పుడు ఎండలు బాగా దారుణంగా ఉన్నాయి కాబట్టి ఒక్కరోజుకే ఎండిపోయాయి చూడండి. ఇంకా లోపలైతే కొంచెం తడి ఉన్నది, అది రేపు ఎండేసేస్తే అయిపోతుంది. పార్ట్ 2లో అవి ఎలా ఉన్నాయి అనేది చెప్తాను. సబ్స్క్రైబ్.